ప్రస్తుతం మనతో పాటు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారు ఉన్నారు. సో మాయాబజార్ 65 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఆ రోజు ఎలా ఉంది ఈరోజు అలానే మన ముందుకు వస్తుంది. ఎన్టీ రామారావు గారిని మీరు ప్రతి నిత్యం శోధిస్తూ ఉంటారు, నిత్య విద్యార్థిలా ఉంటారు. సో 65 సంవత్సరాల జ్ఞాపకాలు మళ్ళీ ఎన్నిక వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్ ఇంత చూస్తుంది? ఒళ్ళు పులకరించిపోతుంది. రామారావు గారి మాయాబజార్ సినిమా మళ్ళా రిలీజ్ కావటం అంటే చాలా ఆనందంగా ఉంది. సమాజానికి ఇది చాలా ఉపయోగపడేటటువంటి అంశం. ఇది సకుటుంబ సపరివారంగా చూసి ఆనందించదగినటువంటి సినిమా. అంతేకాదు భావి తరాలకి పిల్లలందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు టెక్నాలజీ అంటున్నారు, ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఆ రోజే దీనిలో ఈరోజు ఉన్న టెక్నాలజీ అంతా కనపడుతుంది. అసలు అంత అద్భుతంగా ఉందంటే ఇది ఎట్లా తీశారో ఆ కాలంలో అర్థం కావట్లేదు. ఏదేమైనా ఇది సమాజానికి ఉపయోగమైన ఈ ప్రయత్నం బలుసు రామారావు గారు చేయటం ఎన్టీఆర్ అభిమానిగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి తెలుగువాడు కూడా ఈ సినిమా చూసి తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒక మాట అంటున్నారు, నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు మీరు పరిశోధిస్తూనే ఉంటారు. ఎన్టీ రామారావు గారికి సంబంధించి ప్రతి విషయం ఆ జనరేషనే కాదు, ఈ జనరేషన్కి రాబోయే తరాలకు కూడా తెలియాలని చెప్పి కూడా మీరు డిజిటలైజేషన్ చేశారు. చాలా విషయాలు ఎవరికి తెలియని విషయాలు కూడా బయట ఇంకా నిత్య విద్యార్థులు పరిశోధిస్తూనే ఉంటారు. సో ఎన్టీఆర్ విషయాలన్నీ తీసుకురావడం ఒక అదృష్టంగా కూడా మీరు భావిస్తున్నారు. ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీ రామారావు గారు. కృష్ణా జిల్లాలో హెమాహెమీలు ఆ రోజు రాజకీయంగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్ష పదవిని కోరితే ఆయన నాకు అవకాశం ఇచ్చాడు. అతి కొద్ది వయసులో, 36 సంవత్సరాల వయసులో. అందుకు ఆ రోజు ఆయన నాకు రాజకీయ జన్మనిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇప్పటి వరకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. అందుకు రుణం తీర్చుకోవటం కోసమే నేను ఈ కార్యక్రమాలు తలపెట్టాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారి విషయం కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర కానీ భావితరాలకు తెలియచేయాలని, వారిద్దరు కూడా తెలుగు జాతికి సూర్యచంద్రులు లాంటి వారు. అందుకోసం వారు చేసినటువంటి సేవ తెలుగు జాతికి తరతరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి అపూర్వ విజయం ఇచ్చారు. దాదాపు 165 సీట్ల రూపంలో ఇచ్చారు. ఈసారి మహానాడు కడపలో చేపట్టబోతున్నారు. అసలు ఈసారి మహానాడు ఏ విధంగా ఉంటుంది? కార్యకర్తలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా ఈసారి జరగబోతుందని చెప్పి కూడా. ఎలా ఉండబోతుంది సార్? చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా ఆయన నిత్యం అధ్యయనం చేస్తూ ఒక కొత్తదనానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారు. రాజకీయ సభలు చేస్తే రాజకీయాల కోసం కాదు, మానవాళికి ఉపయోగపడే విధంగా వారి యొక్క సమస్యలను ఆలోచించి వాటికి పరిష్కారం కనుక్కునే విధంగా చేస్తారు. 2, మహానాడు అనేది రాజకీయాల్లో మొట్టమొదట తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే స్టార్ట్ అయింది. అది అన్న ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం రోజున ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా ఇంకా మరో కొత్తదనంగా మహానాళ్ళు నిర్వహిస్తూ ఆ రోజు సమస్యలను చర్చించి పరిష్కారం కనుక్కునే విధంగా చేస్తున్నారు. కడపలో జరిగే మహానాడు నభూతో నభవిష్యతి అన్నట్టుగా జరుగుతుంది. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలోనే ఈ మహానాడు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇది వార్తగా నిలుస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు? ఎవరి ఇలాకా కాదు, ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి తెలుగువాడి యొక్క ఆస్తి కనుక ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రదేశంలో నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కడప జిల్లా పార్టీ వాళ్ళంతా కోరినందున అక్కడ నిర్వహిస్తున్నారు. ఏ పార్టీని అయితే లేకుండా చేద్దాం అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. అదే గడ్డ మీద నుంచి మళ్ళీ మహానాడు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కట్టు డెసిషన్ తీసుకున్నారు. ఈసారి కడపలో మహానాడు ఏర్పాటు చేశారని కూడా వినిపిస్తున్నమాట. అవును బాబు, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కోరిక మేర ఈ కార్యక్రమాన్ని బాబు గారు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నారు.
దానికి ఛాలెంజ్ ఏముంది? పార్టీ మహానాడులు ఇంతకుముందు ఎన్ని చేశాం, అలానే ఇది మళ్ళీ ఒక మహానాడు చేస్తున్నాం. బట్ ఈసారి ఏంటంటే బాబు గారు కార్యకర్తల్ని కింది వరకు కూడా ఇన్వాల్వ్ చేసి అందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున ఒక గొప్పగా వినూత్నంగా చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీని పూర్తిగా శాశ్వతంగా లేకుండా చేయాలని చెప్పి కడప నుంచే ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే గడ్డ నుంచి ఆ పార్టీని ఎవరైతే కుట్రలు పడినారో ఆ పార్టీనే పూర్తిగా అసలుకి ఆంధ్ర రాష్ట్రం నుంచి తొలగించడానికే మళ్ళీ తెలుగుదేశం జెండా అక్కడ ఎగరేస్తారని చెప్పి కూడా కార్యకర్తలు ఇప్పుడు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ ప్రజల మనసుల్లో గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి పార్టీ. దీన్ని ఎవరి తరం కాదు ఏమీ చేయటం, ఎవరేం చేయలేరు. అందుకే దానికి ఆ మాటకు తిరుగుబాటుగానే ప్రజలు పెద్ద ఎత్తున 161 స్థానాలు ఇచ్చి తెలుగుదేశం ఏంటో చూయించారు. ఇది ప్రజల యొక్క సత్తా, ప్రజల యొక్క ఆస్తి, ప్రజల యొక్క పార్టీ, ప్రజల బాగు కోసం ఉద్భవించినటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేని అభివృద్ధిని, సంక్షేమాన్ని మనం ఊహించలేం. తెలుగుదేశం పార్టీ ఉద్భవించిన తర్వాత మాత్రమే ప్రజలకి కావాల్సినటువంటి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, పెన్షన్లు ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ అభివృద్ధి రూపొందించి అమలు జరుగుతున్నాయి. అంతేకాదు నదుల అనుసంధానం కానీ ఆనాడు ఎన్టీ రామారావు గారు చేస్తే తెలుగు జాతికి ఒక గుర్తింపు, గౌరవం తెస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఐటీ విప్లవాన్ని తెలుగు జాతికి మునుముందుగా అందజేసి ఆయన కృషి ఫలితంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు అన్ని దేశాల్లోనూ పెద్ద ఎత్తున వ్యాపించారు. అంతేకాదు అమెరికాలో కూడా తెలుగు వాళ్ళ యొక్క తలసరి ఆదాయమే అమెరికా వాళ్ళకంటే ఎక్కువ ఉందంటే ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతికి ఇచ్చిన స్ఫూర్తి.